వ్యూవర్స్, వెల్కమ్ టు రైతా డైరీస్. అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మామిడికాయ పులిహార. అసలు ఇలాంటి స్టైల్ ఎలా చేసుకోవచ్చు, అది కూడా టేస్టీగా, అది కూడా వేడి అన్నం కాకుండా మనం నైట్ అన్నం మిగిలిద్ది కదా, సో ఆ అన్నాన్ని వేస్ట్ చేయకుండా మనం ఇలాగా సింపుల్గా చాలా తొందరగా ఇలాంటి మామిడికాయ పులిహార చాలా ఈజీగా అయిపోద్ది కదండి. సో టేస్టీగా మామిడికాయ పులిహారని ఎలా చేసుకోవచ్చో మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో నోరు ఊరిపోతుంది కదా మామిడికాయ పులిహార చూస్తుంటే. సో మనమైతే ముందుగా పొయ్యి మీద ఒక కళాయి తీసుకుని ఆ కళాయిలో ఒక స్పూన్ నూనె వేసుకోండి. అలాగే మీరు మామిడికాయ పులిహారలో ఒక్కసారి ట్రై చేయండి, ఒక స్పూన్ నెయ్యి వేయండి. ఖచ్చితంగా టేస్ట్ అయితే డిఫరెంట్ వస్తుందండి. మేమైతే ఇలాగే చేసాము. ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. అండ్ అలాగే ఒక మామిడికాయ తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కోసుకొని లేదా మిక్సీ పట్టుకోవాలి, కొంచెం కచ్చాపిచ్చిగా. లేదు అలా కాకుండా తురుముతే ఇంకా బాగుంటుందండి. తురుమున వేసుకోవచ్చు. అలా కూడా వేసుకుని మనం ఏదైతే నెయ్యి నూనె వేసాము కదా, అవి లైట్గా వేగినాక మనం ఏదైతే మిక్సీ పట్టామో మామిడికాయ ముక్కల్ని, సో దాన్ని మనం లైట్గా వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. సో మనం ఏదైతే కచ్చాపిచ్చిగా మిక్సీ పట్టాం కదా, సో దాన్ని మనం లైట్గా వేయించేసుకోవాలన్నమాట. సో లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా గరిటెతో లైట్గా అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో లైట్గా వేగితే చాలు. ఇంకా అలా వేగిందాన్ని మనం ఒక గిన్నెలోకి పక్కకు పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, సో మామిడికాయల సీజన్ అంటే మనం చాలా డిఫరెన్స్ మామిడికాయలతో మనం చాలా స్పెషల్స్ చేసుకోవచ్చు కదా. సో అలాగే ఇలాంటి మామిడికాయ పులిహోర చేస్తే చాలా టేస్ట్ ఉండిద్దండి. సో మామిడికాయలు చేసినప్పుడు అన్నీ ట్రై చేసేయాలి కదా, చాలా బాగుంటుంది. సో మనం ఎగిపోయింది ఫైనల్ అయితే మనం ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనమైతే తాలింపులు వేసుకోవాలండి. అదే పెనంలో ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వచ్చేసి పెసలు ఉంటాయి కదండి, పెసలు అవి వేసుకోవచ్చు. అవి కూడా వేసుకుంటే తింటా ఉంటే టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇలా చిన్నగా కోసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. అండ్ అలాగే ఒక 2 కరివేపాకు రెబ్బలు వేసుకోండి. కొంచెం ఒక పుదీనా యాడ్ చేయండి. అసలు మామిడికాయ పులిహోర అయితే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది కూడా. మీరు కూడా ఇలాంటి స్టైల్లో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చిద్దండి. అండ్ అలాగే ఇప్పుడు మనం కొంచెం అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఏంటంటే అల్లాన్ని తురుము వేసుకుంటారు పులిహోరలో. ఎప్పుడు కూడా పులిహోరలో అల్లం వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ అండి. సో అలా కాకుండా ఇలాంటి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. మామిడికాయ పులిహోర కాబట్టి ఇంకా టేస్ట్ అనేది మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అది లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం లైట్గా వేయించుకొని ఒక స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకుని ఇంకా లైట్గా వేయించుకోవాలి మొత్తం. మనమైతే ఇప్పుడు మళ్ళీ అలాగే మనం ఇప్పుడు ఇది కూడా వేసేసుకోవచ్చండి. ఇంగువ అనేది చాలా బాగుంటుంది, చాలామంది వాడతారు. సాంబార్లో కానీ పప్పులో కానీ ఇలా పులిహోరలో కానీ యాడ్ చేసుకుంటే ఇంగువ చాలా మంచిది కూడా, చాలా బాగుంటుంది కూడా తింటే. అండ్ చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం వేసేసుకున్నాం కదా, వేయించుకోవాలి అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని. మనమైతే ఇప్పుడు శనగగుళ్ళు, పచ్చెనపప్పు అది మొత్తం వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. ఇంకా మనం ఏదైతే మామిడికాయ వేయించుకున్నాం కదండి, ఆ మామిడికాయది మనం కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇంకా మొత్తం లైట్గా మళ్ళీ ఇట్లా కలుపుకొని వేయించుకొని ఇంకా మనం రైస్ని ఇప్పుడు ఏ రైస్ అయితే ఉండిద్దో ఆ రైస్ని మనం ఇప్పుడు వేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది అనమాట. అన్నం వేస్ట్ చేయకుండా ఇలాంటి సింపుల్ వేలో చేసుకోండి. అసలు అన్నాన్ని మనం పారేయకుండా మనకి చాలా హ్యాపీగా ఉండిద్ది. మనం చాలామంది కష్టపడి కదా, కొంతమంది బయట అయితే అమౌంట్తో కొనుక్కుంటారు. సో అలాంటి అన్నాన్ని వేస్ట్ చేయకుండా చాలామందికి ఇలాంటి అన్నం కూడా దొరకడానికి చాలా కష్టంగా ఉంది బయట. సో అన్నాన్ని అయితే అస్సలు వేస్ట్ చేయకండి. మన ఇంట్లో ఇలాంటి సింపుల్ వేలో తొందరగా చేసుకుంటే మీరు కూడా ఇష్టంగా తింటారు. అన్నం మనం వేస్ట్ చేసిన వాళ్ళం కూడా అవ్వము అనమాట. సో మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ వేలో అయిపోయింది. సో దీనిలోకి మీరు లాస్ట్లో మీకు అయితే పులుపు సరిపోతే ఖచ్చితంగా కొంచెం నిమ్మ రసాన్ని యాడ్ చేయండి. అది కూడా వేడిగా ఉన్నప్పుడు వేయకండి, స్టవ్ ఆపేసి కిందకి పెట్టినాక నిమ్మరసాన్ని యాడ్ చేస్తే మనకు అసలు చేదు అసలు తగలకూడదు కదా, చాలా బాగుండిద్ది అనమాట. సో చూస్తున్నారు కదా, సో వేడి వేడి మ్యాంగో రైస్. సో మీరు కూడా ఇలాంటి స్టైల్లో ట్రై చేసేయండి, ఖచ్చితంగా మీకు ఇష్టంగా తింటారు. సో చూస్తున్నారు కదా, అలాగే ఆ పులిహోర అరిటాకులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. సో మాకైతే ఇంకా ఇంట్లో ఉందని మేము కూడా ఇంకా అరిటాకులో వేసుకున్నామండి. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే ఒక లైక్ చేసేయండి అండ్ కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.